ఆశ్చర్యకరమైన నమ్మలేని నిజాలు. పెంగ్విన్లు గురించి తెలుసుకుందాం రండి. పెంగ్విన్లు ఇవి తమ జీవితంలో సగం సమయం నీటిలో, మిగతా సగం భూమిపై గడుపుతాయి. పెంగ్విన్లు ప్రధానంగా దక్షిణ గోళార్ధంలో నివసిస్తాయి. అయితే భూమధ్యరేఖకు ఉత్తరంగా కనిపించే ఏకైక జాతి గలాపగోస్ పెంగ్విన్ మాత్రమే. ఇవి స్ఫెనిసిఫార్మెస్ అనే వర్గానికి, స్ఫెనిసిడే కుటుంబానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం జీవించే పెంగ్విన్ జాతులు 17 నుండి 20 మధ్య ఉన్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. వీటి నివాస ప్రదేశాలు దక్షిణ గోళార్ధంలోని వివిధ దేశాలు, ఆంగోలా, అంటార్కటికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, నమీబియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా. జాతి ఆధారంగా పెంగ్విన్ల జీవితకాలం 6 నుండి 25 సంవత్సరాలు. ఎత్తు 0.4 నుండి 1.1 మీటర్లు, బరువు 1 నుండి 35 కిలోల వరకు ఉంటుంది. వీటిలో 5 జాతులు అంతరించిపోతున్నవిగా, 5 జాతులు ప్రమాదంలో ఉన్నవిగా, 3 జాతులు సమీప భవిష్యత్తులో ప్రమాదం కలిగే అవకాశమున్నవిగా గుర్తించబడ్డాయి. పెంగ్విన్లు ఎగరలేవు, కానీ అద్భుతంగా ఈదగలవు. వీటి రెక్కలు అసలు ఫ్లిప్పర్లుగా మారాయి. అందుకే భూమిపై కొంచెం భారంగా, తడబడుతున్నట్టు కనిపిస్తాయి. కానీ నీటిలో మాత్రం వీటి చాకచక్యం అద్భుతం. గాల్లో పక్షులు ఎలా ఎగురుతాయో నీటిలో పెంగ్విన్లు అచ్చం అలాగే కదులుతాయి. వీటి శరీర నిర్మాణం, చిన్న కాళ్ల కారణంగా భూమిపై కదలిక కష్టంగా అనిపించినా పెంగ్విన్లు ప్రత్యేకమైన పద్ధతులు అవలంబించి ముందుకు సాగుతాయి. పెంగ్విన్ల ఆహారం పూర్తిగా నీటిలో డైవింగ్ ద్వారా దొరుకుతుంది. అవి నీటిలో ఆడుకుంటున్నట్టుగా కనిపించినా నిజానికి ఆహారం కోసం వేటాడుతాయి. ఒక జాతి జంటు పెంగ్విన్ రోజుకు 450 సార్లు వరకు డైవ్ చేస్తుంది.